బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. మరి కాసేపట్లో గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటి నుంచి ఆయన గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. మరి ఈ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన నేరుగా తన కాన్వాయ్లో బయలుదేరి నామినేషన్ వెళ్తున్నారు. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఘన స్వాగతం ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఆయన గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. ఆయన 3 బహిరంగ సభల్లో కూడా పాల్గొనబోతున్నారు. ముందుగా నామినేషన్ చేసిన తర్వాతనే అనకాపల్లి బస్ స్టాండ్ ఏదైతే పాత గాజువాక ఉందో అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 11 గంటల నుంచి 12 ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆనందపురం పూల మార్కెట్ వద్ద కూడా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఓల్డ్ జైల్ రోడ్ నుంచి భారీ బహిరంగ సభ కూడా అక్కడ ఉంది. మొత్తం 3 బహిరంగ సభల్లో జనసేనాన్ని పాల్గొనబోతున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ 10 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకుంటారని ముందుగా చెప్పినప్పటికీ ఆయన 9 గంటల ప్రాంతంలో నుంచి అటు వెళ్ళిపోతున్నారు. మరి డైరెక్ట్ గా నామినేషన్ చేసే ఆ జోనల్ కార్యాలయానికి వస్తారా, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా టైమింగ్ బట్టి వస్తారా అన్నది మాత్రం మనం వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ తన సినీ జీవితానికి సంబంధించి నటనలో ఓనమాలు తీసుకున్నది కూడా విశాఖలోనే. ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖ గడ్డ రుణం తీసుకునేందుకే గాజువాక నుంచి ఎన్నికల బరిలో దిగారు. అలానే పశ్చిమ గోదావరి సొంత ప్లేస్ పశ్చిమ గోదావరిలోని భీమవరం నుంచి కూడా ఆయన నామినేషన్ వేయబోతున్నారు. రేపు భీమవరంలో నామినేషన్ చేస్తారు. మొత్తం 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తీసుకోవాలన్న వారంతా కూడా కలలుకుంటున్నారు. ఆ కళలను సాకారం చేసుకుంటామని కూడా మన 99 టీవీకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం 10:30 నుంచి 1 గంట మధ్యలో ఏదో ఒక సమయంలో మంచి ముహూర్తాన జనసేనాని గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ అయితే వేయనున్నారు. అలాగే నేతాజీ, ఈ రోజు ఒక్క రోజులోనే 3 చోట్ల భారీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు బహిరంగ సభల్లో ఏ అంశాలపై ప్రసంగించనున్నారు? పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలో 3 బహిరంగ సభలతో పాల్గొనబోతున్నారు. మొత్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజు తన ప్రసంగం ద్వారా మరోసారి ప్రస్తావించనున్నారు. మొత్తం అటు అధికార పక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు అవి ఆచరణ సాధ్యమా కాదా అన్నది చెబుతూనే తన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు నెరవేర్చగలను, అవన్నీ కూడా ఆచరణకు సాధ్యమైన హామీలు అంటూ కూడా ఆయన మరోసారి తన ప్రసంగం ద్వారా వివరించబోతున్నారు. పవన్ కళ్యాణ్ నేపథ్యంలో విశాఖ జిల్లా అంతా పవన్ నామస్మరణతో మార్పులు వస్తుంది. మనం కూడా జన సైనికులు, వీర మహిళలు, పవన్ అభిమానులు పవన్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లపైకి భారీ ఎత్తున చేరుకున్న జన సైనికులు, అభిమానులు పవన్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదుర్కొన్న ఉంది. అయితే జన సైనికులు రైట్, థ్యాంక్ యూ నేతాజీ. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనసేన. Please subscribe New Waves.